ప్రకాశం బ్యారేజ్ని భారీ బోట్లు ఢీకొట్టిన ఘటనలో విజయవాడ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కుక్కలగడ్డకు చెందిన ఉషాద్రి, సూరాయపాలెంకు చెందిన కోమటిరెడ్డి రామ్మోహన్ను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు. కేసును విచారించిన కోర్టు ఇద్దరు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో నిందితులను పోలీసులు జిల్లా జైలుకు తరలించారు. మరోవైపు బ్యారేజ్లో ఢీకొన్న బోట్లకు వైసీపీ రంగులు ఉండటంతో ఈ ఘటన వెనుక కుట్రకోణం ఉండొచ్చునేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులకు కోర్టు రిమాండ్ విధించడంతో ఘటనపై లోతైన దర్యాప్తు జరిపేందుకు నిందితులను పోలీసులు కస్టడీకి కోరే అవకాశం ఉంది. రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి ఫోన్ లైన్లో ఉన్నారు. క్రాంతి, ప్రకాశం బ్యారేజ్ని భారీ బోటు ఢీకొట్టిన ఘటనలో అయితే విజయవాడ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే వీళ్ళు వైసీపీకి చెందిన వాళ్ళేనా? స్వాతి, ప్రకాశం బ్యారేజ్ గేట్లో బోట్లు ఢీకొట్టిన ఘటన పైన పోలీసులు దర్యాప్తు చేశారు. దీనికి సంబంధించి ఇద్దరు నిందితుల్ని అనుమానితులుగా అరెస్ట్ చేయడం జరిగింది. ఉషాద్రి, అదేవిధంగా రామ్మోహన్, ఇద్దరు కూడా తహసీల్దార్ నగరం, అదేవిధంగా నందిగామ సురేష్ కి సంబంధించిన వైసీపీ ముఖ్య నేతలకు సంబంధించిన అనుచరులుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. వీరిని అరెస్ట్ చేసి న్యాయమూర్తి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి వీళ్ళకి 14 రోజుల రిమాండ్ కూడా విధించింది. విజయవాడలోని జిల్లా జైలుకి నిందితుల్ని తరలించిన పరిస్థితి ఉంది. అయితే వరదల సమయంలో ప్రకాశం బ్యారేజ్ గేట్లని బోట్లు ఢీకొట్టిన ఘటన పైన అటు ఇరిగేషన్ అధికారులు దీని మీద కుట్రకోణం దాగుంది. అంటే ఒకేసారి 4 బోట్లు వచ్చి గేట్లని బ్యారేజ్ని ఢీకొట్టడం అనేది చిన్న విషయం, సామాన్య విషయమైనా కాదు. దీనిలో ఏదో కుట్రకోణం దాగుందనే అంశం మీద ఇరిగేషన్ అధికారులు పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. అటు ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు పైన పోలీసులు సమగ్రమైన దర్యాప్తు కొనసాగించారు. దీనిలో భాగంగానే పోలీసులు ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. సూరాయపాలెం చెందిన రామ్మోహన్, గొల్లపూడికి చెందిన ఉషాద్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి నిన్న కోర్టుకి 1 టౌన్ పోలీసులు హాజరుపరిచిన పరిస్థితుంది. ప్రాథమిక దర్యాప్తులో కొన్ని కీలకమైన విషయాలు కూడా పోలీసులు గుర్తించారంటూ కూడా ఒక నివేదిక సీఎంకి ఇచ్చిన నివేదికలో కూడా పొందుపరిచిన పరిస్థితుంది. 40 నుంచి 50 టన్నుల బరువు ఉన్న బోట్లు బ్యారేజ్ని ఢీకొట్టినట్టుగా కూడా గుర్తించారు. అటు పడవల యజమానులకు సంబంధించి గొల్లపూడికి చెందిన ఒక్కలగడ్డ ఉషాద్రి, అదేవిధంగా సుధీర్ స్వామిగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. 3 పడవలు గొల్లపూడికి చెందిన మొక్కలగడ్డ ఉషాద్రి పేరు పైన రిజిస్ట్రేషన్ అయి ఉంటే, మరో 2 పడవలకు సంబంధించి సుధీర్ స్వామి అనే పేరు పైన రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. మొత్తం 5 పడవలకు సంబంధించి 4 పడవలు గేట్ ను ఢీకొట్టిన ప్రకాశం బ్యారేజ్ కి సంబంధించిన గేట్లను ఢీకొట్టగా అందులో 3 ఉషాద్రివి కూడా పోలీసులు గుర్తించినట్టు కూడా కొంతమేర సమాచారం. ఇందులో నిందితుల్ని రామ్మోహన్, ఉషాద్రి కూడా వైసీపీ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా ఉషాద్రికి సంబంధించిన పడవలు ఏవైతే ఇసుక తోడతాకి అక్రమ ఇసుక తోడేందుకు గతంలో వైసీపీ ప్రభుత్వం ఉండగా అటు అప్పుడు ఎంపీగా ఉన్న నందిగామ సురేష్ ఉషాద్రికి సంబంధించిన బోట్లని అక్రమంగా ఇసుక తోడేందుకు ఉపయోగించారంటూ కూడా పోలీసులు విచారణలో తెలిసినట్టుగా కూడా కొంతమేర సమాచారం ఉంటుంది. మొత్తం 5 పైన కూడా కేసులు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని మట్టికి అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. పక్కా ప్లాన్ ప్రకారమే గుంటూరు జిల్లా ఉద్దండరాయపాలెం నుంచి పడవల్ని గొల్లపూడి వైపు తరలించి పడవలు గొల్లపూడికి రావడం, అటు పడవలకు సంబంధించి వైసీపీ రంగులు వేసి ఉండటం పైన కొంత మొదటిగా కూడా అనుమానాలు అయితే వచ్చిన పరిస్థితుంది. నిందితులు కాల్ డేటాతో పాటు గూగుల్ టెక్అవుట్ వివరాలను కూడా ప్రస్తుతం పోలీసులు అయితే సేకరించిన పరిస్థితుంది. నిందితుల పైన 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. 125 అదేవిధంగా 326B సెక్షన్ల కింద నిందితుల పైన కేసు నమోదు జరిగింది. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. మొదటి నుంచి ఇటు అనుమానించిన విధంగానే ఇది కుట్రకోణం దాగుంది అనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి అవుతుంది. మరో పక్కన దీనికి సంబంధించి అటు వైసీపీ నేతలు కూడా ఖండిస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇది
వరద నుంచి డైవర్షన్ చేయడానికి ఈ రకంగా తమ పార్టీ నేతలపైన ఆరోపణలు చేస్తున్నారంటూ ఒక పక్క వైసీపీ నేతలు అయితే ఖండిస్తున్న పరిస్థితుంది. ఏదైనప్పటికీ కూడా ఈ బోట్లకు సంబంధించి అంటే వరద వచ్చిన సమయంలో ఖచ్చితంగా బోటుల్ని ఐరన్ రోప్ తో కడతాం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో అటు 3 బోట్లు కలిపి ఒకే తాడుతో కడతాం. అదేవిధంగా ఒక్కొక్క బోట్ ని ఒక్కొక్క ఐరన్ రోప్ తో కడతారు వరద వచ్చిన సమయంలో. కానీ ఇక్కడ 3 బోట్లని కూడా ఐరన్ బోట్ తో కాకుండా కేవలం నైలాన్ తాడుతో కడటం వల్ల దీనికి సంబంధించి కొంత అనుమానించాల్సిన పరిస్థితి ఉంది. మరోపక్క ఈ బోట్లకు సంబంధించి తగిలిన తర్వాత 4 రోజులకు కూడా ఎవరు ఈ బోట్లు మాయే అంటూ కూడా ఎవరు రాకపోవడంతో కొంత అనుమానాలు నేపథ్యంలో ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అధికారులు పోలీసులకి ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో దీనిలో 2 నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వారిని కోర్టులో హాజరుపరిచారు. 14 రోజుల పాటు న్యాయమూర్తి వాళ్ళకి రిమాండ్ ఇచ్చిన పరిస్థితుంది. మరోపక్క వారిని పోలీస్ కస్టడీకి కూడా కోరే అవకాశం కనబడుతుంది. ఖచ్చితంగా దీనిలో ఇటు ప్రభుత్వం అయితే కొంత సీరియస్ గా ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు బ్యారేజీ పటిష్టతకు సంబంధించిన అంశము, అదేవిధంగా ఇటు రైతులకు సంబంధించిన అంశం కాబట్టి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి సమగ్ర విచారణ చేయాలంటూ కూడా ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇంకా లోతైన దర్యాప్తు కొనసాగుతుంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.